19 జిల్లాలు రద్దు, లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ ప్రకటన. అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలే. ఇగో రద్దయ్యే జిల్లాలు ఇక్కడ. మొన్న మనం కూడా చదివిన లిస్ట్ ఇదే. వీళ్ళన్నా ఇప్పుడు చెప్తున్నారు, మేము 4 రోజుల 5 రోజుల క్రిందనే చెప్పినాం కదా. ఆసిఫాబాద్, జనగామ, మంచిర్యాల, హనంకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కొత్తగూడెం, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, భూపాలపల్లి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి. కొత్తగా ఫామ్ అయ్యేటువంటి జిల్లాలో సికింద్రాబాద్ జిల్లా అట. సికింద్రాబాద్ ఎందుకు జిల్లా చేయడం నాకు అర్థం కాదు. ఏ పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది సికింద్రాబాద్ ఆల్రెడీ అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ కిందనే మనం చూస్తున్నాం. దాన్ని మళ్ళీ సపరేట్ జిల్లా చేస్తే ఇప్పుడు జిహెచ్ఎంసీ మారాలి, హెచ్ఎండిఏ మారాలి, రెరా మారాలి. ఎన్ని రూల్స్ మారుస్తారా మళ్ళీ? సాధన అవుతుందా? అది విషయం ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిన డేటా, ఇది 19 జిల్లాలు రద్దు చేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్న డేటా ఇది? ఏ శాఖ రిలీజ్ చేస్తుంది? ఎక్కడి నుంచి లీకేజ్లు అవుతున్నాయి? ఫస్ట్ సో రేవంత్ రెడ్డి రద్దు చేసేటువంటి 19 జిల్లాలు ఇవేనా అనేటువంటి ఒక చర్చ ఈ రోజు బలంగా జరిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా పెద్ద దుమారం అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటది ఖచ్చితంగా. యా ఓటుకు నోటు కేసు బదిలీపై ఎల్లుండి విచారణ. మధ్యప్రదేశ్ కు మార్చాలని సుప్రీంకోర్టులో జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పిటిషన్ అంటూ చూస్తా ఉన్నాం. కడియం